ముఖ్య ఉద్దేశం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఎందుకంటే నిన్న నాడు పేపర్లో వస్తే మీడియాలో కొన్ని మీడియాలో వేరే మీడియాలో రాలేదు. మొన్న బీజేపీ లీడర్ రవీంద్ర సాగర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం తెలిసింది. ఆ ప్రెస్ మీట్లో అనవసరమైన ఆరోపణలు ఆ మీద చేయడం జరిగింది. అది ల్యాండ్ గ్రామాన్ని ఇంకోటి ఇంకా ఈ ల్యాండ్ గ్రామాన్ని ఇంకోటి ఈ ఆరోపణలు చేసిన దాన్ని చాలా పేపర్ వాళ్ళు మీడియా వాళ్ళు కానీ రాయలేదు. ఎందుకంటే అది అవాస్తవం. అది మీ అందరూ కూడా ఫస్ట్ నన్ను నమ్మినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా రాయని వాళ్ళకు నా పేరు రాయని వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత వస్తే ఏంటంటే ఇది ఒక ఎలక్షన్ వచ్చే ముంగట ఇదివరకు 2020లో ఇదే పే చేసి అప్పుడు విన్నే బుద్ధ రాజకీయాలు దిగుదల వేసేసి ఒక నన్ను ఏదో ఓడిద్దాం అనుకున్నాను మెజార్టీ తగ్గేయగలిగింది. ఆ 2020లో నా పై ఇండిపెండెంట్గా క్యాండిడేట్గా పోటీ చేసిన వ్యక్తి ఈరోజు రవీంద్ర సాగర్ అంటారు. ఆ ఉద్దేశం రేపు ఈరోజు ఎలక్షన్ వస్తుంది, రేపు ఇంకో ఉద్దేశం ఏదో పెట్టినా నాకు అందులో ఏ మాత్రం ప్రమేయం లేకుండా మీ అందరూ కూడా తెలుసు. 9.5 సంవత్సరాల నుంచి దాదాపుగా ఎక్కడ కూడా దాని ఏంటంటే నా దృష్టికి వచ్చినాయి కూడా ఏది ఇంకా సుభాష్ నగర్లో ఏది మెయిన్ రోడ్ పైన పక్కకు పోతుంటే మొన్న ఒక 6 దగ్గర ఇష్యూ అయింది. ఎందుకంటే వేరే వాళ్ళు డాక్యుమెంట్ తయారు చేసుకుని కూడా రాలేకపోతే ఖాళీ సపోర్ట్ అవుతుంది. అలా నేను సపోర్ట్ చేసి అక్కడికి అడుగు పెట్టకుండా వస్తుంది. ఇంకొకటి మన అదే కొంచెం అమ్మట పోతే మన సూర్యనగర్ కాలనీలో గణేష్ గుడి అక్కడ కూడా చాలా వరకు దానికి ప్రైవేట్ ల్యాండ్లకి కూడా గుడికి ఇవ్వడం జరిగింది. కొట్లాడి ఒక 300-400 గదాలు ప్రైవేట్ ల్యాండ్ నా అన్నాగని డాక్యుమెంట్ అన్న గుడికి ఇప్పించింది. అలాంటి చరిత్ర ఉన్నది. ఇంకా కూడా ఏది మన ఈ విషయానికి వస్తే మన ఈ పార్టీ విషయానికి వస్తే నిన్న ఏదైతే అభ్యర్థి చేసిందో అది పూర్తిగా డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఏది 1968లో ఏదైతే డాక్యుమెంట్ నెంబర్ 1104 ఉందో ఆ డాక్యుమెంట్ ఏంటంటే ఫ్రాడ్గా తయారు చేసింది. ఫ్రాడ్గా తయారు చేసిన తర్వాత అంటే ఎందుకు చూపిస్తే ఒకసారి బ్రీఫ్ అయ్యింది. ఫ్రాడ్గా తయారు చేసిన తర్వాత డాక్యుమెంట్ నెంబర్ వచ్చి 5867 2023లో నాగేశ్వరరావు అంటారా ఏది ఈ తయారు చేసిన డాక్యుమెంట్ ఏదైతే ఉన్నదో నాగేశ్వరరావు ద్వారా ప్రేమమ్మ కొన్నది. కొన్నాక బి శ్రావణ్ కుమార్ ఆయనకు అమ్మిండు. ఈ డాక్యుమెంట్ ఏదైతే ప్రేమమ్మ మీద ఈ డాక్యుమెంట్ సృష్టించి ఒక దొంగ డాక్యుమెంట్ సృష్టించి దాని తర్వాత శ్రావణ్ కుమార్కి అమ్మిండు. ఇది 2 డివైడ్ చేసి ఒకటి 283 గదాలు, ఒకటి 300 గదాలు. తర్వాత 11/2024లో మళ్ళీ ఈ శ్రావణ్ కుమార్ వచ్చి విశాఖ పేరు మీద 283 గదాలు అమ్మిండు. ఇంకో డాక్యుమెంట్ వచ్చేసి మన శ్రీకాంత్ పేరు మీద 300 గదాలు మన డాక్యుమెంట్ లేదు. దాని తర్వాత 2024లో నేను మన పన్నీ శ్రీనివాస్ పేరు మీద 300 గదాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి ఏంటంటే 24లోనే ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా 783 24లో కేసు కూడా అయింది. పోలీస్ స్టేషన్లో కేసు అయింది. 24లో కేసు అయినాక నిన్న ఆయనకి అభ్యోగం చేస్తున్న రవీంద్ర సాగర్ వ్యక్తులు 25లో ఉంటుంది. ఏది 465 2005 466 డాక్యుమెంట్ నెంబర్ 2005 24లో ఇట్లానే మీకు అర్థమైంది. 24లో ఎఫ్ఐఆర్ అయినా దాన్ని 25లో మీరు ఓడుకుంటుంటే ఇలా మీకు క్లియర్గా అర్థమైంది. ఇంట్లో కూడా ఇవన్నీ కూడా డాక్యుమెంట్ కూడా ఉన్నాయి, ఎవిడెన్స్ ఉంది. మీ అందరికీ కూడా డాక్యుమెంట్ వైద్యులు కూడా చూపిద్దామని వచ్చినాం. ఎందుకంటే ఇంకో ఎఫ్ఐఆర్ కాపీ 2024లో అయిన ఎఫ్ఐఆర్ కాపీ. ఈ డూప్లికేట్ డాక్యుమెంట్ అనేది పక్క డూప్లికేట్ డాక్యుమెంట్ అంటే ఇదే డాక్యుమెంట్ నెంబర్ మీద ఇదే సేమ్ ఏది డాక్యుమెంట్ నెంబర్ మీద ఈసీ తీస్తే బోడుపల్ మీద మ్యాచ్ చేస్తుంది. ఎందుకంటే అర్థమైంది బోడుపల్ మ్యాచ్ అవుతుంది సరే ఇదే డాక్యుమెంట్. ఇప్పుడు ఎవరైనా నేను కూడా రియల్ ఎస్టేట్ చేస్తాను, ఇక్కడ కూడా చాలామంది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఎవరైనా కానీ ఈసీ ఫస్ట్ చూసుకుంటాం మనం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ ఈసీ తీసుకున్నావు ఇలాంటి తెలిసి ఏదో తక్కువ మాట్లాడుకున్నావు, నేను అన్ని పే చేసుకున్నాను కొన్ని వీళ్ళందరూ కూడా వేరే వాళ్ళని బదనాం చేసే పనులు ఇలాంటి పనులు ఏదో ఎందుకు చేస్తున్నాను నేను
ఇప్పుడు అంటే రాజకీయ ఉద్దేశంగా చేస్తాడు నాకు అనిపిస్తుంది. ఎందుకు చేస్తున్నాను నేను క్వశ్చన్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ కబ్జా కోర్ అంటున్నాను. కబ్జా చేసిన గణిత చరిత్ర నీకుంది. మల్లికార్జున నగర్లో నీకు ఉంటున్నాయి ఇప్పుడు ఇంట్లో దాదాపు 150 నుంచి 200 గదాలు గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు కబ్జా చేయాలి. దానికి ఎవిడెన్స్ ఎన్ని సాక్ష్యాలు తీసుకున్నట్టు నీకు టైం తీసుకొచ్చి అన్ని చేస్తే నువ్వు ఏ రోజు అంటే ఆ రోజు నేను జైలుకి రెడీ. దానికి చాలా పుస్తకాలు నువ్వు రా. ఇంకొకటి నువ్వు ఇప్పుడు గడుతున్న ఇల్లు కూడా రోడ్డు కబ్జా. ఇంకోటి బోడుపల్ల 315 నెంబర్ పక్కకు 800 కాదు కాంపౌండ్ దిగు బోడుపల్ల ఎస్సీలకు 500 కాదు అనుకోండి 800 కాదు కాంపౌండ్ దిగు అంటే ఇవన్నీ వేసి కబ్జా చేసుకుంటారు. నువ్వు నన్ను కబ్జా చేసినా ఉంటావు. నేను ఏంటంటే ఒక గజం కబ్జా చేసి నేను కానీ ఇంకొకటి కూడా ఇది ఆరోపణలు చేస్తే ఉంది. రెండు ఈ 60 ప్లాట్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను. ఎందుకు ఇన్వాల్వ్ అయ్యానంటే గతంలో దత్తాత్రేయ నగర్ అనే ఖాళీలో ఏది 54, 55 లాట్ నెంబరు 1000 గజాలు ఇక్కడ సేమ్ స్టార్ట్ చేసేసి అమ్మడం మొదలు. దాని తర్వాత ఇంకొకటి 25, 26 కూడా ఫ్రాడ్ చేయదు. ఇంకా 60 నెంబర్ 61 నెంబర్ కూడా ఫ్రాడ్ చేసింది. ఫ్రాడ్ చేసినాక నన్ను ఇట్లా ఫస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫస్ట్ చేసుకుంటే ఈ 68 తర్వాత మనకి చేసుకొని ఉంటారు కదా అతనే ఈ 60 ప్లాట్ల శ్రీవారి వెంకటరాజు అంటే ఒక అతను వచ్చి అది నన్ను లేబర్ పని చేసుకుంటాడు, డైలీ కార్పొరేటర్ పని చేసుకుంటాడు. నాకు ఆస్తి లేదు ఏది లేదు, నన్ను గవర్నమెంట్ చేసేసి ఇట్లా డాక్యుమెంట్ చేసుకుంటాడు. నా దగ్గరకు వచ్చి నేను పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే అరే ఈ కంప్లైంట్ ఏదైనా తీసుకోరన్నాడు. తర్వాత దాని తర్వాత ఇంకో అతను దాన్ని ఇంకో లింక్ చేస్తాడు. శ్రీనివాస్ అటాక్ చేసిండు. శ్రీనివాస్ చేస్తే ఆ శ్రీనివాస్ మన తర్వాత ఇంట్లో వస్తే వేరే వాళ్ళు చూపిస్తారు తీసుకుంటే శ్రీనివాస్ తీసుకుపోయిన పోలీసులు కంప్లైంట్ ఇస్తారు. తర్వాత ఏదైతే కొద్ది రోజుల తర్వాత అది 2-3 నెలలు గడిచినాక 2 స్లాబ్లు అయినాక పబ్లిష్ అయినాక ఇప్పుడు అది ఎట్లుంటుందంటే ఇప్పుడు ఏమైతే ప్లాన్ చేస్తారో అమ్ముకుంటే బాగానే ఉంటుంది. ఆడ 20 అపార్ట్మెంట్ ఇప్పుడు అపార్ట్మెంట్ పబ్లిష్ చేసుకోవాలి. ఎందుకు సీరియస్ తీసుకోవాలంటే ఒక 25 అపార్ట్మెంట్ 20 మంది కొనుక్కుంటారు. 20 ఫ్యామిలీస్ ఆడ ఆగమైంది ఇరిగేషన్ పండుగ కూడా. ఇంకా వైట్ కాలర్ దొంగలు చాలా మంది చేస్తున్నారు. మీరు ఎంటర్ కావాలని చాలా మంది సూచనల మేరకు నేను ఎంటర్ కావాలి. ఎందుకంటే ఇది అసలు ఎందుకంటే లీగల్ ఎదుర్కోవాలి. ఇలాంటి నేను కూడా చెప్పినాను, ఎవరు చెప్పినాను. నేనే బుద్ధిగా పోలీస్ స్టేషన్ పోయినా ఏదో నా లెటర్ ప్యాడ్ మీద సిపికి కూడా లెటర్ ఇచ్చి సిపికి లెటర్ ఇచ్చినా ఇది ఇచ్చినా కానీ దీన్ని ఏంటంటే ఇది నేను చెత్తపడంగా దీన్ని కేసుగా తీసుకోలేదు, నువ్వు ప్రస్తావన ఇస్తున్నావు, ఇది నడవదు అని క్లియర్గా చెప్పండి. ఎందుకంటే ఒక ఓనర్ వచ్చేటట్లే పోలీసు వాళ్ళకి అభ్యర్థం చెప్తుంది అతను. పోలీసు వాళ్ళకు ఆ విషయం తప్ప ఈ విషయం నేను పోలీసు వాళ్ళకి నేను మామూలు జనరల్ కూడా తక్కువ. నేను ఏమన్నా ఏది బండ్లు పోతుంటే ఏది మన పలారా బండ్లు కానీ ఇది కానీ పోతే డీజే ఉన్నప్పుడు ఏదన్నా ఆయన కోసం రిక్వెస్ట్ పిల్లలు ఏదో ఆ టైం రిక్వెస్ట్ తప్ప నాకు ఎక్కువ పని కూడా పడదు. ఈ పైరులు కూడా ఎక్కువ ఇస్తున్నాను మీ అందరికీ కూడా విషయం. అయితే ఈరోజు రాజకీయ ఉద్దేశంతో ఒక బీజేపీ నాయకుడు అయింది ఇలాంటి ఆరోపణలు చేసినందుకు ఏంటంటే దాదాపు ఒక 24 hours టైం ఇస్తున్నాం. నువ్వు ఈ లోపు చేసినావా లేదు, లేదంటే లీగల్ కూడా యాక్షన్ ప్రొసీడ్ అవుతాం. నిన్న కూడా ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కూడా నేను కంప్లైంట్ లెటర్ కూడా ఇచ్చిన, ఇంకా కూడా లేయర్ కూడా అప్రోచ్ అవుతాం. ఇప్పటికీ ఓల్డ్లో వెళ్తా ఉంది. నువ్వు 24 hours లోపల మీడియా ముఖంగా దేశక్తిగా నువ్వు క్షమాపణ ఏంటి తప్పైంది మామూలు వాటిని మేము వదిలేస్తాం. కానీ లేకపోతే నువ్వు వదిలే పనే లేదు. ఇప్పుడు నీ ఇంట్లో జాగాని ఆ జాగాని ఎట్లా చేస్తావు, ఇంకెట్లా చేస్తావు, నువ్వు దొంగ వైపు ఇంకా వేరే వాళ్ళకి దొంగడు నువ్వే కోరుకుంటున్నావు కదా. ఇంకా కరెక్ట్ కాకపోతే సిపి దొంగ ఎక్కడ కావాలి నేను లెటర్ ఇస్తాను. ఇప్పటికి కూడా గోకుల్ నగర్లో కబ్జాలు అయితే కానీ నేను దాదాపు వచ్చి ఒక 25 సార్లు కలెక్టర్ కలిసి ఉంటాను, ఒక 7 సార్లు నా లెటర్ ఇచ్చి ఉంటాను. మొన్న ఎమ్మెల్యే గారితో కూడా తీసుకుపోయి ఒక కలెక్టర్ లెటర్ ఇచ్చాను. గోకుల్ నగర్ ఇట్లా కబ్జాలు అవుతున్నాయి, మనకు కాపాడాలా ఆ ల్యాండ్స్ని. అక్కడ ఏసీ ల్యాండ్ ఏమనుకుంటున్నా పోతే మేము నాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇంటికి వచ్చినాము కబ్జా కట్టుకుంటే బొడుపులో ల్యాండ్ నీకు సంబంధం లేదా అది కట్టుకున్నాక అన్ని అయిపోయినాక ఎప్పుడో మనం చెప్పలేకుండా ఇలా ఏది మన అసెంబ్లీ రెగ్యులేషన్ చేసుకోవాలి. అది ఈ ప్రాబ్లం ఈ టైప్ వస్తుంది కాబట్టి దాన్ని కాపాడాలని పరిస్థితి నాకే వస్తుంది. ఇప్పుడు నేను ఎక్కువ శాతం ల్యాండ్స్ కాపాడాలి. ల్యాండ్ ఎక్కడైతే ఉన్నదో ప్రభుత్వాలు కూడా ఎక్కడెక్కడ ఉన్నా కానీ ఇప్పుడు పార్క్ కానీ ఇంకోటి కానీ ఇప్పుడు ఏదైనా ఉన్నా కానీ మొత్తం కూడా ల్యాండ్స్ కాపాడాలనే ఉద్దేశం మీద ఉన్నాం. ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్స్ కాపాడాలి. ఇదే విషయంగా ప్రైవేట్ ల్యాండ్ కూడా ప్రొడక్షన్ వ్యక్తి ఇరవై ఎక్కువ మరి ఏం కావాలి రూపాయ డాక్యుమెంట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు 60-61 నిబంధనలు సపోజ్ కొనుక్కున్న అతను మీరు కాదు మీరాడు
అయితే మీరే విషయం అంటే డూప్లికేట్ తయారు విషయంలో మీరే ఇంకా అది మాట్లాడితే అది ఎట్లా సిస్టమ్ అయింది. ఇలాంటి ప్రాబ్లాలు ఉన్నాయి ఇంకా చాలా కూడా. ఇంకా వీళ్ళే కాకుండా ఇంకా రాజకీయంగా నేను మాట్లాడాలంటే ఇది ఒక ఎలక్షన్ ముంగట ఒక స్టంట్ గుంపు ఎందుకంటే చాలా కూడా మన నష్టం ప్రజలకు నష్టం. ప్రజలు కూడా మల్లపూర్ నిజం ప్రజలు ఏంటంటే చాలా మంచివాళ్ళు. ఎందుకంటే నాకు 2 సార్లు కూడా 10 సంవత్సరాల నుంచి కూడా ఎవరు ఏమన్నా అన్నా కానీ కూడా నాకు ఇట్లా అభియోగాలు ఇలాంటి చిన్న చిన్న అభియోగాలు చేస్తారా ఇట్లా కాదు ఇట్లా ఇలాంటి అది ఏదో వాస్తవాలు తెలుసు. నేనే ఇప్పుడు ఈ పేపర్లో రాసినట్టు దీర్ఘంగా రాయబడి లేక మన మలపూర్లో కూడా అభియోగాలను దాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. కెపాసిటీ ఖచ్చితంగా మలపూర్ ప్రజలకు ఉంది. ఆ ఉంది కాబట్టి ఈ రోజు వరకు కూడా నాకు సాఫీగా నడుస్తుంది. నేను కూడా ఏంటంటే మీడియా చాలా వరకు కొద్ది దూరం మీరు కూడా గమనిస్తే మన ప్రభుత్వం మీద నుంచి బాగా దూరం ఉంది. ఎందుకు అంటే మన ప్రభుత్వం లేదు ఏది లేదు ఎందుకు కాము ఉన్నామని మనం కూడా కాము. నేను కూడా అసలు నా పని ఏదో లేదు అసలు ఎదురు లేదు ఈ రాసిన కూడా ఏదో లేదు కాము మనం కాము అయింది అసలు. ఇంకోటి మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఇదివర కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఫండ్స్ చాలా బ్రహ్మాండంగా తీసుకొస్తారు. అవి ఓర్వలేక కొంతమంది ఏమైందంటే కాంగ్రెస్ ఇదివరకు కాంగ్రెస్ నుంచి వచ్చిన మంచి కాంగ్రెస్ వచ్చారు. నేను సీఎంతో నేను చాలామంది మినిస్టర్తో చాలా క్లోజ్గా ఉంది. అతను క్లోజ్ ఉండి సీఎంతో అజిత్ రెడ్డి అని సీఎం దగ్గర వచ్చి అజిత్ రెడ్డి సెక్రటరీ ఉంటాడు. అజిత్ రెడ్డికి ఫోన్ చేయించుకొని ఆ సెక్రటరీ గారు ఏది మన వాటర్ బోర్డ్ ఎండి అశోక్ రెడ్డి గారికి జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి పోయిన కమిషన్కి ఇప్పటి కమిషన్ కూడా ఫోన్ చేయించుకొని రోజు అప్పుడు ఏమైంది ఆఫీసర్ కూడా కనుక్కొని డే బై డే వాటర్ బోర్డ్ అయితే కంటిన్యూ పోతుంది. ఎందుకంటే వాళ్ళు వాటర్ బోర్డు దగ్గర ఫండ్ రావాలంటే కష్టం ఉంది. ఇది వాటర్ బిల్స్ కూడా కొంచెం వాటర్ బోర్డు కొంచెం రన్ అవ్వడం ఆర్థికంగా కూడా ఇబ్బంది ఉంది కాబట్టి కష్టం అవుతున్నది. కాబట్టి అందుకని డే బై డే పోయి కూడా అట్లాంటి ఫండ్స్ పట్టుకొస్తా ఉంది. ఎవరో ఒకరు వచ్చి షో చేసుకుని లేకపోతే ఏం మాట్లాడాలి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడు ఏదో అంటే ఏదేదో మాట్లాడు ఏదో గోడ ఒక దగ్గర గోడ కూడా పెట్టింది సార్ గోడ కూడా పెట్టి నేను లెటర్ ఇచ్చాను. ఆ లెటర్ ఇప్పుడు నీకు 6 వాళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా లెటర్ కూడా కొడతాను. నేను లెటర్ ఇచ్చాను కాబట్టి ఆ తర్వాత పరిశీలించేసి ఆఫీసర్ వచ్చి కూడా కొట్టాడు. ఆడ వచ్చి కూడా కొట్టి కూడా నిలబడి నేను కూడా కొట్టించాను. ఆడ వచ్చి పోదు కొట్టు ఏడాది ఇప్పుడు భవన్ నగర్ నా చిన్న వాటర్ ఎక్కడక్కడ రోడ్ క్రాసింగ్ నా జాగ్రత్తలు ఉన్నాయి. అయితే ఇబ్బంది పడుతుంది వర్షాలు కానీ నేను ఈ వాటర్ అలా రిక్వెస్ట్ చేసిపోతుంది. ఆడు వేరే ఒకటి తెలుసుకోవడం ఆడు పోవాలకూడదు. ఇలాంటి ఏదంటే ఏది చేస్తారు కార్పొరేటర్ ఏదంటే వాళ్ళ నిన్న మొన్న కేరళలో పోతే సరే ఇంటికి లేదు నీళ్ళు రోడ్ లేట్ అయింది ఒక డ్రైనేజ్ ఏమైంది పార్క్ వచ్చి కొంచెం లేట్ అయింది వాళ్ళ ఇంటికి డ్రైనేజ్ పోయే పరిస్థితి లేదు. వాళ్ళు ఏదో మాట్లాడితే పోయి కార్పొరేటర్ అడిగిపోయి ఏదో ఎగబెట్టింది ఒక ఎగదోష వ్యవహారం ప్రజలను మనం ఎగదోష వ్యవహారం ఇట్లా నడుస్తున్నది. అందులో ఎగదోష వ్యవహారంలో ఈయన కూడా ఒక్కడని చెప్పుకోవచ్చు. ఈయననే ఉండడా ఈయన కూడా ఇంకెవరన్నా ఉన్నాడా ఎవరన్నా ఉన్నా కానీ ఎవరున్నా ఏది ఉన్నా కానీ ఒక చట్టవాది ఉంది. మేము చట్టాన్ని గౌరవించే వ్యక్తులం కాబట్టి ఖచ్చితంగా చట్ట పరంగా ప్రతి ఒక్క చర్య కూడా తీసుకుంటాం. ఇదే విధంగా ఎప్పుడైనా ముందుకు ఇదే విధంగా ఇంకా కూడా ముందు కొనసాగితే చాలా వరకు కూడా ఈయనకే కాదు ఇదే ఈ టైప్లో అందరూ కూడా డివిజన్లో కూడా హెచ్చరిస్తాం. ఏదున్నా మీరు కూడా చట్టపరంగా నేను తప్పు చేస్తే కేసు పెట్టు లేకపోతే ఇంకోటి కేసు కాకపోతే మన ఇంకా వేరే ఏమన్నా మీడియా మీ ముఖాలను కూడా ఏమంటే మీరు దిగి కానీ ట్రూత్ వస్తా చెప్పాను. ట్రూత్ అనేది గాలికి వచ్చేసి ఇదే గాలి మాటలు మాట్లాడొద్దని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకేమన్నా కాస్ట్ ఇచ్చాను ఏమంటే 34 ఎకరాల భూమి అది 34 ఎకరాల భూమి 1968లో వేసి అన్నారు కదా. 1968 ఇప్పుడు కూడా ఏదైతే గ్రామ పంచాయతీగా వాళ్ళ కొడుకుతో ఏదైతే మీరు చెప్పారో విజయవాడకి వెళ్ళి వాళ్ళ కొడుకుతోటి సైన్ తీసుకొని వచ్చి కూడా చేస్తున్నారు. అట్లా వీలవుతుందా? ఇప్పుడు మొన్న గ్రామ పంచాయతీ కూడా మొన్న హైతనగర్ గ్రామ పంచాయతీ అప్పుడు హైతనగర్ పీరియడ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారు ఎన్ఆర్ఎస్ కట్టుకుంటే ఏదైనా కానీ రిజిస్ట్రేషన్ అనేది ఉన్నది. ఆ సిస్టమ్ ఉంది. ఎందుకంటే ఎప్పుడన్నా మనం దేవుడు చేస్తాం దేవుడు చేసినప్పుడు మిగిలిన వారసులు జనుడు వారసులు అయితే వాళ్ళ తక్కువ డిఫరెన్స్ అని చేసుకుంటాం. అది జనుడు ఇంకేమైనా చేసుకోలేదు లీగల్ 5 years ఏదైనా ఉండొచ్చు. దానికైతే జనుడు చేసుకుని 100%. ఇప్పుడు కబ్జాలు జరుగుతుందంటారా జరగలేదంటారా మీ మాట ప్రకారం? కబ్జా చెప్తున్నాడా కబ్జా జరుగుతుంది జరుగుతుందంటే మీ పేరు కాక ఇంక 2 పేరు కూడా ప్రస్తావించారు. ఇప్పుడు నా పేరు గురించి నేను మాట్లాడదు వాళ్ళ పేరు గురించి వాళ్ళు తీసుకోవాలి మనకు సమాధానం. నా పేరు గురించి ఎందుకు వచ్చింది అందులో లేకపోతే నేను లేదు లేకపోతే నా చెప్పేది లేకపోతే ఇంకోటి ఏది లేదు. జీపీఏ హోల్డర్ చనిపోయిన తర్వాత జీపీఏ హోల్డర్ కొడుక్కి వర్తిస్తుందా రిజిస్ట్రేషన్? జీపీఐ హోల్డర్ చనిపోతే జీపీఐ హోల్డర్ కొడుకు వర్తించారు. ఈవెన్ ల్యాండ్ హోల్డర్కి వర్తిస్తారు. జీపీఏ హోల్డర్ ల్యాండ్ హోల్డర్ ఒకటేనా ఆయన? జీపీఐ హోల్డర్ ల్యాండ్ హోల్డర్ అది ఎప్పుడో నేను పరిశీలించలేదు.
దాని ఏమంటే బయలుదేరుకు చూడాలి. ఇప్పుడు మీరు అతను కట్టుకున్న ఇల్లు 70 గజాలు 80 గజాలు కబ్జా చేసిందని చెప్పేసి అన్నారు. మీ ఆయాంలోనే మీ ఏరియాలో ఉన్నది. మళ్ళీ మీరు ఏం చర్యలు తీసుకున్నారు దానిపైన? గతంలో నాకన్నా కార్పొరేటర్ కన్నా ముందు కార్పొరేటర్ టైంలో ఆయన ఇల్లు అయింది. ప్రజెంట్గా కడుతున్న ఇల్లు మీద కూడా ఆరోపణలు చేశారు కదా. ఇల్లేమో ఇది మన నదికి బోర్డు ఎక్కువ కబ్జా చేసి కడుతున్న ఇల్లు రోడ్డు. ఇప్పుడు ఆ ప్లాట్కు సంబంధించింది వాళ్ళు ఇల్లీగలా లీగలా? ఇప్పుడు వాళ్ళు కబ్జా పెట్టింది. ఇప్పుడు ఇదైతే ఈయనదైతే ఇల్లీగల్. ఇప్పుడు ఈయనదైతే కాదు, వాళ్ళ డాక్యుమెంట్ చూసినాక చూడాలి. ఇదైతే ఇల్లీగల్. ఇప్పుడు ఈయన చెప్పేది నాకు ఇల్లీగల్. ఓన్లీ రవీంద్ర సాగర్ అని నిన్న అభ్యోగం చెప్పింది కదా. ప్లాట్ నెంబర్ ఎంత సార్ అది? ప్లాట్ నెంబర్ ఎంత అది? ప్లాట్ నెంబర్ 300 ప్లాట్. దాని మీద ఇంకొక రిజిస్ట్రేషన్ ఉండదా? దాని మీద రిజిస్ట్రేషన్ సంగతి తెలియదు. ఇది తీసుకోండి. నేను ఈయన ఎట్లా వచ్చింది, ఈయనకి ఏమి నుంచి వచ్చింది, ఇదైతే అభ్యోగం చేస్తున్నాడు. ఎవరు శ్రీనివాస అంటే అదేవిధంగా చంద్ర అంటే అభ్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ ఆలోచించి పైకి పోతే మొత్తం ఈ దానికి దీని నుంచి డాక్టర్ తీసుకొని ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ కేసు అసలు ఎఫ్ఐఆర్ చెప్పడానికి కారణం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కారణం కేవలం కార్పొరేటరే ఉన్నారు. దీని వెనకాల ఆ ఫేక్ జీపీఏ ఉన్నా కూడాను దానికి కూడా వెనకాల నుంచి ప్రోత్సాహం అందించింది ఆయన అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎవరో కనబడుతుంది. 24లో కేసు అయింది, 25 అతను 24లో కేసు అయిన తర్వాత కొనుక్కున్నది తెలుసుకున్నాడా తెలియకుండా ఇప్పుడు కేసు అయింది కాంటాక్ట్ చేస్తాడు. గవర్నమెంట్ పొజిషన్ తెలుసు అతను. గుడ్డోడు కాదు, కాంటాక్ట్ చేస్తాడు. కాంటాక్ట్ చేస్తాడు కదా, తెలుసు కదా. కేసు అయిన సంగతి కూడా తెలుసు కదా. ఇంకోటి ఈసీ తీసుకుంటావు కదా. ఈసీలో ఏమొస్తుంది నీకు? ఈసీలో బోర్డు పల్లె అని నా చెప్పి నీకు ఈసీలో బోర్డు పల్లె మ్యాచ్ ఎట్లా తెలియకుండా ఉన్నాను. ఎట్లా అమాయకులు ఇన్ని కబ్జా చేసేవాడికి ఇవన్నీ కింద మీద చేయడం కాదు సార్. కేసు ఉన్న దాన్ని రిజిస్ట్రేషన్ కూడా ఆపేస్తారు కదా, రిజిస్ట్రేషన్ చేయరుగా వేరే వాళ్ళ మీద. ఇప్పుడు మన ఈసీ తీసుకుంటే ఒకవేళ రిజిస్టార్ కాకపోతే అప్పుడు వాళ్ళు కూడా ఇది కేసు ఉందని వాళ్ళు ఆటోమేటిక్గా ఆన్లైన్లో చూపుతుందిగా. నీకు ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ కేసుతో దీనికి సంబంధం ఉంది. కేసు అయ్యి స్టేగా తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ అయితే మీరే చెప్తున్నాను. స్టే తీసుకున్నాను. స్టే మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. అతనికి ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఏదో నువ్వు ఇలా బయట చేసుకుంటే ఆఫీస్కి ఏం సంబంధం? ఆఫీస్కి అనేది స్టే పోవాలి. స్టే నువ్వు అందులో నీకు ఇంక్లూడ్ చేస్తేనే నీకు కాదు. ఎందుకైందండి కేసు? ఏది బోడప్ప ల్యాండ్ అని అయిందా? కేసు అయింది ఆ ల్యాండ్ ఆ 300 దాని మీద కేసు అయింది అంటారు కదా, దీని మీద డబుల్ రిజిస్ట్రేషన్ కేసు అయిందా? ఫేక్ డాక్యుమెంట్. ఎవరిది ఫేక్ డాక్యుమెంట్? ఇది లింకులతోనే ఫేక్ వచ్చింది. అంటే ఇప్పుడు 2025లో ఈయన కొన్నాడు, 2024లో కేసు అంటారు కదా, ఆ కేసు గురించి చెప్తాను. అవును, ఇప్పుడు దాకా ఫస్ట్ 1968 ఎట్లా 583 స్క్వేర్ యార్డ్స్ అనేది 1968లో నాగేశ్వరరావు అనే వ్యక్తి కొన్నాడు. ఓకే. 1968లో నాగేశ్వరరావు అనే వ్యక్తి కొన్నాడు. ఇది నాగేశ్వరరావు అనే వ్యక్తి అమ్మలే. నాగేశ్వరరావు అనే వ్యక్తిలో వేరే వ్యక్తిని సృష్టించేసి దొంగ జీపీఏ నెంబరు తెచ్చుకొని నాగేశ్వరరావు మాట అమ్మేదని క్రియేట్ చేస్తూ దాన్ని 2068లో నాగేశ్వరరావు కొన్న ఆయన, నాగేశ్వరరావుకు దీనికి సంబంధం లేకుండానే ఆయన పేరు వాడుతూ వేరే వాళ్ళు వచ్చి దాన్ని అమ్మిరు. ఇప్పుడు మీరు 2023లో అది నాగేశ్వరరావుకు సంబంధం లేదు. అయితే 68 ఓనర్కు సంబంధం లేదు. ఫోటో సిస్టమ్ లేదు కాబట్టి లేదు కాబట్టి 23లో కొన్న ఆయన ఎవరైతే దొంగ క్రియేట్ చేస్తూ 23లో ఎవరైతే అమ్మిన వాళ్ళు దాన్ని 23లో ఒకటి పేడ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా 24లో మళ్ళా ఇంకొకరికి అమ్మిరు. 23 చేసుకున్న వాళ్ళు ఇమీడియట్లీ దాన్ని మళ్ళా చేసారు. ఈ 24లో చేసుకున్న ఆయన మీద ఇది కరెక్ట్ కాదు, నాగేశ్వరరావు అనే వ్యక్తి ఆల్రెడీ కేసు ఫైల్ చేసాడు. నాగేశ్వర అనే వ్యక్తి నేను నా మీద వేరే వాళ్ళు వచ్చి అమ్మిరు, ఇది ఫ్రాడ్, ఇది చెల్లదు అని 24లో ఆయన కేసు పెట్టిండు ఆల్రెడీ నాగేశ్వరరావు అనే వ్యక్తి. ఇతని నేను ఇప్పుడు ఎవరైతే 25లో ఇప్పుడు ఏదైతే రవీంద్ర సాగర్ అనే వ్యక్తి కొన్నాడో అతను నేను వాళ్ళని మేనేజ్ చేసుకుంటా, నేను వాళ్ళతో నేను ఏమైనా చూసుకుంటా అని చెప్పి 25లో ఈయన కొన్నాడు. ఇది జరుగుతుంది. నాగేశ్వరరావు అనే వ్యక్తి ఓనర్, లీగల్గా 1968 ఓనరు నాగేశ్వరరావు. నాగేశ్వరరావుకు ప్రమేయం లేకుండానే 2023లో ఫేక్ డాక్యుమెంట్ సృష్టించుకొని వచ్చి 23లో వీళ్ళు డాక్యుమెంట్ క్రియేట్ చేసింది. 23 చేసుకున్న వాళ్ళు 24లో ఆల్రెడీ 201, 283 గజాలు, 383, 500 చిల్లర గజాలు అమ్మేసి దాన్ని క్రియేట్ చేసింది. మళ్ళీ 24లో మళ్ళీ 2 డాక్యుమెంట్లు క్రియేట్ చేసింది. ఆ 24లో ఇప్పటికీ ఆయన 23లో అమ్మిన వాళ్ళే తప్పు, 24లో ఆయన వచ్చి కేసు పెడితే కానీ అది ఈయనేం చేసిండు,
ఈ సెకండ్ ఓనర్ల దగ్గర కేసు అయినా పర్వాలేదు అని చెప్పేసి ఆ ఓనర్ తో అయినా మీ ద్వారా అయినా నేను మాట్లాడుకుంటా అని కొనుక్కునేది దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసిన దాంట్లో ఈయన కొన్నాడు. ఇప్పుడు కొని మళ్ళీ నాదే కరెక్ట్ వాళ్ళు దొంగ జీపే తెచ్చినట్టు ఓనర్ నాగేశ్వరరావు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ బతికేసి వచ్చి అయ్యా నేను అమ్మింది కాదు, నాకు దానికి సంబంధం లేదు, దీని ఓనర్ నేను అని వాడు కేసు పెట్టుకుంటే వాళ్ళని మేనేజ్ చేస్తాను ఈయన కొని ఇవాళ ఈయననే సృష్టించారు అన్నట్టు వాళ్ళు చూసుకోవాల్సిందే దాన్ని. ఇంక ఇవి కా- డబ్బులు వసూలు చేస్తుంది అంతే. నేను కేసుకి వెళ్ళాలని చెప్పలేదు. అతను చెప్పింది ఏంటంటే డబ్బులు వసూలు చేస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ డబ్బులు అడుగుతున్నాను. దానిపై మీ ఆత్మ చెప్పండి. 30 డాక్యుమెంట్లు అంటున్నావు. డాక్యుమెంట్ కూడా ఇంకా మిగిలిన 14 ఉన్నాయంట. 14 ఉన్నాయి. అనేది ఆ 14 ఉన్నాయి డాక్యుమెంట్ పట్టడం చూస్తే ఇప్పుడు తెలుస్తుంది కదా. ఆ 30 ఉన్నది రోజు నాకు 14 ఉన్నది రోజు గోకులంలో కూడా అతను ఏమున్నది రోజు ఇంకా నేనే ఆ బొడుపల్ల నా కలం పల్లె అవుతుంది కదా. బొడుపల్ల అంటే గోకుల పోతున్నారు, దాన్ని ఆపలేకపోతున్నారు. చెప్తాను ఏమంటే ఈ గూగుల్లో ప్లాట్ ఉన్నాయో దాని మీద డబ్బులు డిమాండ్ చేస్తుంటూ ప్లాట్ అనేది ఇప్పుడు ఆల్రెడీ 68 లేఅవుట్ అయింది. 30 ఇక్కడ నుండి వేరే వేరే రాష్ట్రాలలో ఉంటారు, లేకపోతే బయట దేశాలలో ఉన్నారు, లేకపోతే ఆంధ్రాలో ఉన్నారు. వీళ్ళందరూ కొనుక్కున్న ప్లాట్లను కొంతమంది వాళ్ళ యొక్క జిరాక్స్ డాక్యుమెంట్స్ సృష్టించుకొని ఆల్రెడీ క్రియేట్ చేసేసి దాంతో సెకండ్ పర్సన్ ఆ ఏ జిల్లాలో సంబంధం ఉన్న పర్సన్స్ వాళ్ళతోటి జీపే తీసుకొని వాళ్ళు మాకు అమ్మినట్టు మళ్ళీ సెకండ్ ఇమీడియట్లీ ఎందుకు వస్తుంది? జీపే తీసుకున్నాక ఇమీడియట్లీ మళ్ళీ సర్టిఫికెట్ వచ్చింది. కాబట్టి దీన్ని అంతా సృష్టించేది మాత్రం ఈ యొక్క బ్రోకర్ సైడ్. అతను మీరు ఎన్నో చూస్తున్నాం ఆల్రెడీ. మీరు ఆల్రెడీ నాగారం ఏరియాలో ప్లస్ మన ఏరియాలో కూడా కేసులు కూడా అయినాయి, జైలు కూడా పోయి వచ్చారు. కాబట్టి ఈ గూగుల్ నగర్ ప్లస్ దత్తాత్రేయ కూడా లేవుంటది, దానిలో ఎక్కువ లేవు. ఓన్లీ గోకుల్ నగర్ ఈ ప్రాబ్లం ఉంది. అదే 400 ఏమంటున్నా ఇప్పుడు ఆయన 30 ఉన్నాయి 14 ఉన్నాయి అని అంటున్నావు. అంటే నువ్వు చేసే పని ఆ దాన్ని మేము అడుగుతున్నాం. అంటే 68 ఏమవుతున్నాయో మళ్ళీ కాలేదని నువ్వు తెలుసుకుంటూ అదే పని చేస్తున్నావా? అట్లా చేసే వాళ్ళకే అవకాశం ఆలోచన వస్తుంది తప్ప మా కార్పొరేటర్ మీద అట్లా మాట్లాడితే మాత్రం బాగుండదని చెప్తున్నాను. ఎందుకంటే అంటే 9.5 సంవత్సరాల ఆయన ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన పని విధానం ఏంది అనేది మనకు కూడా ప్రజలకు మొత్తం తెలుసు. ఈ విధంగానే 150 డివిజన్లో అత్యుత్తమంగా ఆయన పనిచేస్తున్న విధానాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఆయన మీద ఇట్లా చూటిపోటి మాటలు అంటున్నారంటే ఆయనకి ఇంకిత ప్రజాదరణ పొందుతుంది కాబట్టి అది ఇమిడించుకోలేక వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వ్యక్తిగతంగా నువ్వు దూషించినప్పుడు నువ్వు దాన్ని ఆధారాలతో నిరూపించాలి. అనవసరంగా నోరు కదా పారేసుకుంటే మాత్రం మర్యాద దక్కదని నేను చెప్తాను. సో 1968లో ఆన్లైన్ కాలేదు. ఆన్లైన్ కనుక వాళ్ళు తీసుకున్న వాళ్ళు చాలా మంది కూడా ఉండరో లేరో తెలియదు. అయితే మిగతా ఈ ప్లాట్లు మిగిలినాయి. మరి ఈ ప్లాట్లు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అని కూడా అంటున్నారు. మరి గవర్నమెంట్కి మీరు హ్యాండ్ ఓవర్ చేయించే అవకాశం ఏమైనా ఉందా? మీడియా ద్వారా నేను ఒకటే చెప్తాను, 1968లో ప్రతి ఒక్క అంటే కబ్జాలు జరుగుతున్నాయి. కాకపోతే వాళ్ళు ఉన్న రీత్యా లేకపోతే వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉండొచ్చు, లేకపోతే అదర్ స్టేట్లలో వాళ్ళు పోయి సెటిల్ అయి ఉండొచ్చు, వాళ్ళ వారసులుగా తెలియకపోయి ఉండొచ్చు. అంతే తప్ప అమ్ముడు పోలేదు అనేది ఏం లేదు. కాకపోతే వీళ్ళు అదే పనిగా 68లో ఎవరు కొన్నారు, మరి ఇప్పటిదాకా ఏది మళ్ళా రీసేల్ కాలేదు. అటువంటి దాన్ని వాళ్ళు ఈసీ తీసుకుంటూ హైదరాబాద్ పోయి దాన్ని క్రియేట్ చేస్తూ ఇప్పటివరకు కానీ అమ్ముడు పోని సర్చ్ చేసుకుంటా ఇవి మిగిలినాయి, ఇవి అమ్ముడు పోలేదు, ఇది పెద్ద చేద్దామని ఆలోచనలో వాళ్ళు ఉండి ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళే డబ్బులు కొంటారు, తెలిసింది వాళ్ళే కొంటారు, దాన్ని క్రియేట్ వాళ్ళే చేస్తారు, మళ్ళీ ఉంటా దీని మీదకి వస్తారు. ఇప్పుడు ఏమంటున్నామంటే 30 ప్లాట్లు అని ఆయన అంటున్నారు. ఎట్లా 30 ప్లాట్లు నీకు ఏ విధంగా పరిగణలోకి తీసుకున్నా, నీకు ఎట్లా తెలిసినా 30 ప్లాట్లు అని మేము అడుగుతున్నాం. అది కూడా ఇంకోటి బ్రదర్, ఇప్పుడు ఇదంతా గోల్మాల్ జరుగుతుంది, కోట్లాది రూపాయల కుంభకోణం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. స్ట్రైట్ గా దానికి సమాధానం ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవం మీరు చేసినానే ఇవాళ మీటింగ్ పెట్టింది. ఆరోపణలు చేసిందంటే ఏదన్నా ఆధారాలు పడతారా నేను అడుగుతున్నాను. ఏ ఆధారాన్ని పట్టుకోవచ్చు మీరు దేనికైనా రెడీ అని నేను అంటున్నా. ఇంకొకటి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఏమంటే వైట్ కలర్ దొంగలు అంటారు. అక్కడ ఉన్నామంటే ఈ వైట్ కలర్ దొంగలు ఏం చేస్తుంటే ఎగ్జామ్ ఉండి కొంతమంది ముంగడ పెట్టి నడిపిస్తుంది. ఈ మల్లాపూర్లో వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇదే ఈరోజు నేను లాస్ట్ అనుకుంటాను, ఇంకా త్వరలో నేను మీకు ప్రెస్ మీట్ పెట్టి ఇంకా చాలా మంది కూడా బండారం బయట పెట్టేది ఉంది. వీళ్ళే కాకుండా ఇంక మొత్తం ఏంటంటే ఇంకా ఉండి ఒక వాళ్ళ 50,000 లక్షలు వాళ్ళ అవసరాలను చిన్న పట్టుకొని వాళ్ళ అవసరాలు ఇంత ఆశ చూపించేసి ఇలాంటి పనులను వాళ్ళ ముంగలు పెట్టేసి వాళ్ళని బక్రా చేసి ఇలాంటి పనులు చేస్తారు. వాళ్ళు మోసపడతారు. ఏదో నమ్మించి ఏదైనా మనిషికి అనేది ఆశ చేయకూడదు. అరే అది 50,000 పోతుంది, 40,000 వస్తుంది కదా అని
30,000 గజం వస్తుంది కాకుండా ఏదో ఆశ కూడా కొనుక్కొని కొంతమంది కొనుక్కొని మోసపోతారు. కానీ కొనుక్కొని మోసమైన వ్యక్తి ఇలా కాదు, ఇలా క్లియర్ కనబడుతుంది. 64 ఏదైతే తెలిసిన మనిషి రియల్ ఎస్టేట్ ఒకటి ఇలా చాలా ప్లాట్లు ఉన్నాయి, దాదాపు 4,15,000 ప్లాట్లు ఉన్నాయి. ఇంకొకటి కూడా ఆరోపణలు చేయాలి, నా మీద అడ్డగొట్టి ఆరోపణలు చేస్తుంది. నేను చూడు ఒకటి ఆరోపణ చేస్తాను, నువ్వు డైలీ లేబర్, రైతు కుటుంబంలో ఉన్నత కుటుంబంలో వచ్చే వ్యవసాయ కుటుంబం పెట్టి ఇప్పటికి కూడా 30-40 ఎకరాల వ్యవసాయం మా ఇంట్లో ఊరికి పోతే కూడా మీకు తెలుస్తుంది. బంగ్లా అంటారు, బంగ్లా మనము బంగ్లా మామూలు గుర్తుపడుతుంది ఇప్పటికి ఉంది, అంటే బంగ్లాలో ఉంటే మనిషి. అలాంటి ఆస్తులు ఇప్పుడు నా ఆస్తులు ఇప్పుడు కంపేర్ చేద్దాం, వాళ్ళ అంటే సగం ఉన్నదా మేము దేనికంటే దానికి మీకు మీ దానికి దేనికంటే దానికి ఒప్పుకోండి. ఆయన గన్ని ఆస్తులు ఎట్లా వస్తాయి? నువ్వు జిహెచ్ఎంసీలో ఆఫీసర్లను నోరేసుకొని అడ్డగోలు గారి వీటిని ఆరోపణలు చేసి నువ్వు ఆఫీసర్లు బెదిరించినట్టు అనుకుంటున్నావు. ఆయన కార్పొరేటర్ అనుకుంటే నేను ఎంతో ప్రశాంతంగా ఉంటాను, అనియమని ఉంటున్నావు. ఎందుకంటే ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన మనిషి, అది దాని తర్వాత ఏం తెలియదు. ఇలా అమాయకం మంచితనాన్ని శాఖగాతనం అనుకుంటే ఇలాంటి ఆరోపణలు ఎంత చేస్తారు? నోరు ఉందిగా, నాలుగు ఉందిగా, ఎట్లయినా మాట్లాడతా, నేను ఏదైనా మాట్లాడగలుగుతా. నేను నోరు వేసుకొని పెద్ద నోరు వేసుకొని ఆఫీస్లో పోతే ఆఫీసర్లు భయపడలేవు, ఆఫీసర్లు ఏదో ఉండొచ్చు. నువ్వు ఒక ఈ సస్పెండ్ చేసిన తర్వాత ఆఫీసర్లు భయపడుతుండొచ్చు. ఇక్కడ దేవేంద్ర రెడ్డి అన్నాడు, బీఆర్ఎస్ నాయకుడు ఓటు భయపడడు. ఉద్యమంలో నేను కేసులకు ఎదుర్కొని కేసులకు తిరిగి లాఠీ దెబ్బలు తిని అందరూ కూడా అప్పుడు ఆ రోజుల తెలుగుదేశం ఉన్న టైంలో కూడా మా మీద మీటింగ్ పెట్టుకుంటే కూడా రాజేసిన రోజుల్లో కూడా ఇలాంటివి కూడా పెద్ద పెద్ద కూడా ఎదుర్కొన్న ఈ చిన్న ఇదేదో మాకు ఇలాంటి కొత్త కాదు. మేము ఏంటంటే ఇక చాలా వయసు మీద పడుతుంది, ఇదో ఎందుకు ఒక పద్ధతి ఉండాలి, ఒక దీనికి ఎందుకంటే నేను ఏంటంటే లైఫ్ ఎంత అర్థంగా ఉందంటే ఆయనే పబ్లిక్ నా ఇంటికి వచ్చి కిషన్ కూడా అవ్వచ్చు, ఇంత పెద్దని కొనుక్కోవాలి కార్పొరేట్ వలస ఏం చేస్తున్నారు అన్నీ ఆయన అంటారు. ప్లస్ ఇంకా ఏదైతే పర్సనల్ ఏదో మీరు అడుగుతున్న ఆరోపణలు అనిపిస్తున్నా, ఆయన ఏది పోయినా 2 years బ్యాక్ ఏది ఇంట్లో వండుకునే పోయేసాయి ఎక్కడెక్కడ అవుట్ స్టాండింగ్లో తిరుగుతుంటే ఆయన వాళ్ళ భార్య పిల్లలు అందరూ కూడా ఏడ్చుకుంటే నాకు ఫోన్ చేస్తే సిఐ కిరణ్ ఉన్నప్పుడు నేనే చెప్పాను, అరే ఫోన్ ఇస్తారు ఏదో ఒకటి అని. ఆయనకు వరుసగా 3 రోజులు 4 రోజులు సాయంత్రం భద్రాడితే కన్విన్స్ అయ్యి సరే ఏదో ఒకటి అంటే కేసులో ఇక ఆ కేసులో ఏంటంటే వేరే రకంగా ఆయన ఒక అంటే ఇంట్రాగేషన్ టైప్ చేసేది ఉంది వాస్తవం. ఆ ఇంట్రాగేషన్ లేకుండా కేసు ఉంది, ఇప్పటికి కేసు ఉంది, ఆ కేసు కూడా ఉంది, దానిలో ఉంది ఆ కేసు పై తీసుకురావడానికి. అయ్యే కాకుండా ఇప్పుడు మల్లికార్జున నగర్ ఖాళీ ఎంత ఒకెత్తి ఒకెత్తుంది, ఎప్పుడు కొట్లాట, ఇప్పటికి 5-6 సార్లు కొట్లాడటం నేను కూడా పోయి ఇప్పించేసి అలాంటి చేస్తా ఉంటే ఏదో సరే ఏదో చేసిండు పోయిండు. సరే కొద్ది రోజులు ఫస్ట్ పార్టీలో మా పార్టీలో కొద్ది రోజులు ఉండే ఉన్నాడు కదా, ఆ విశ్వాసంతో ఏదో చేసుకుంటూ వస్తూ ఉంటే ఈరోజు ఏది పడుతుంది మాట్లాడతా మీకు జేచేసి ఆఫీసర్ల లెక్క మాట్లాడుతుంటే మాకు ఇక్కడ కుదరదు. ఈ లీడర్లో ఇది పద్ధతి ఉన్నాం, ఒక సిస్టమ్ మీద బతకడం, ఒక మాట కోసం ఒక పద్ధతి కోసం బతికేటం. ఏదో నీ లెక్క చూతపాలు చేసి లక్ష్మణ వేషాలు వేసి ఏదో పైసల కోసం ఏదో ఒకటి ఏదో లక్ష్మణ వేషాలు వేసి ఏదో దంద చేసేసి ఏదో ఒకటి ఏది ఇంత రాయి కొట్టి ఇంత పెద్ద రాయి కొట్టి బెదిరించి ఏదైనా రాసి నీళ్ళని రాయించుకున్నట్టు కాదు మనం చేసేది. ఇలా వికాసం ఉన్నాం, అది కదా ఇప్పుడు 10 ఏళ్ళ నుండి ఇప్పుడు 9.5 ఏళ్ళ నుంచి నిప్పులాగా ఉన్నాం. ఒక మల్లపూర్లు అంటే గతంలో 10 ఏళ్ళ నుంచి ఒక చరిత్ర ఉంది, ఇప్పుడు ఒక చరిత్ర. ఇప్పుడు ఏదో ప్రతి కాలం ఉంటే ఏదో ఒకటి మనిషి బుర్రలు ఏదో ఉంటుంది, ఏదో పనులు చిన్న చిన్న పనులు ఏదో బుధాదం అంటే బుధాదం పెట్టి చిన్న పనులు చూపిస్తున్నాం. పెద్ద పనులు ప్రజలు గుర్తు పెడతారు కదా, నేను చేసి ప్రతి కాలనీ 2-3 కోట్లకు ఏ కాలనీలో తక్కువ లేదు, 2-3 కోట్లకి పక్క. సార్ ఇంకొకటి, ఈ భూముల విషయంలో పోలీసుల జోక్యం అవసరం లేదు, కానీ ఈ పోలీసులని వెనుక నుంచి ఎవరు నడిపిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరన్నా భూమి యజమాని హక్కు ఎవరికైతే ఉందో వాళ్ళు ముందుకు రావాలంటే భయపడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఎవరన్నా అన్నా కూడా వెనుక నుంచి పోలీసులను తీసుకెళ్ళేసి వాళ్ళని టార్చర్ పెట్టేసి చేస్తున్నారనేసి ఆయన ఆరోపిస్తున్నారు. ఇది మంచి క్వశ్చన్ అడిగినాం, ఒకటి దాకా వెళ్ళలేదు. ఇది నాదాలు ఎట్లా ఇప్పుడు పోలీసుల ప్రమేయం ఉంటుంది. ఫ్రాడ్ డాక్యుమెంట్ దొంగ డాక్యుమెంట్ ఈక్వల్ టు దొంగ నోట్ టైప్. దొంగ నోట్ వేసి వదిలేస్తారు. దొంగ నోట్ వేస్తే అంటే కోర్టు ద్వారా తెరాలి కదా సార్, అది ఫాడ్ డాక్యుమెంట్ అంటే కోర్టులో తీసుకొని వచ్చి తెలుసు. ఒక నిమిషం కోర్టులో ఏం తెలుస్తుంది? ఇప్పుడు దొంగ డాక్యుమెంట్ ఒక నిమిషం కోర్టులో తెలిసి కోర్టుకే రాస్తాం లేదు. ఇప్పుడు ఆ జడ్జిమెంట్ ఇస్తారు, కేసు అయితే వస్తుంది, నువ్వు కోర్టులో తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన ఇంకోటి కోర్టులో తెలుసుకోరు మొదటి ఇవన్నీ కూడా మీరు తీసుకోవాలి. ఇప్పుడు ఇది సింపుల్ ఇలా కూడా తీసుకో మనదే. ఎవరైనా ఈసీబీస్ తెలుసు కదా, ఆయన పోలీసు వాళ్ళు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినాక ఈసీలు సర్చులు అన్నీ తీసుకున్నాకనే కంప్లైంట్ ఫైల్ కేసు చేస్తాం. ఇప్పటికీ అది దాదాపు 66 నెంబర్, ఇప్పటికీ 45 కేసు. ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఎందుకు చేయాలంటే రిక్వైర్ చేసుకుంటారు వాళ్ళే వాళ్ళు. నువ్వు ఛార్జ్ షీట్ ఫైల్ చేసాక నేను ఎందుకు ఛార్జ్ షీట్ ఫైల్ చేసాను? వాళ్ళు ఇప్పుడు కేసు పెట్టవలసిన వాళ్ళు, కోర్టు పంపవలసిన వాళ్ళు, నువ్వు దొంగతనం చేసుకుంటే దొంగపాటు చేసుకుంటా, నువ్వు అడవులు చేసుకుంటే కోర్టు స్టే కూడా చూపెడుతున్నారు సార్. ఆయన కోర్టు స్టే కూడా చూపెడుతున్నారు కదా. కోర్టు స్టే వచ్చినాక ఇదే మంచిగా వచ్చిన అడిగిన
కోర్టు స్టే ఉంది. సార్ స్టే ఉన్నాక నువ్వు ఎట్లా ఇల్లు కడతావు? స్టేలను కూడా కట్టదు. స్టే అంటే స్టాప్ చేయాలి. మరి నువ్వు ఎట్లా ఇల్లు కడతావు? స్టే ఉన్నది నాకు తెలిసింది ఏంటంటే స్టే వచ్చింది. స్టే వచ్చినాక ఇల్లు కట్టింది. స్టేలో ఇల్లు కట్టదు కాబట్టి ప్రెస్ పాస్ చేసింది. ప్రెస్ పాస్ ఇప్పుడు ఈ కేసు కూడా 6 నెలల కింద ప్రెస్ పాస్ కేసు తగ్గిరాలి పోలీసులు అలాగే కక్ష పెట్టుకో ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు నువ్వు నా మీద ఆరోపణ చేసి 6 నెలల కింద కేసు అయ్యింది. 6 నెలల కింద నా మీద ఆరోపణ చేయలేమని ఇస్తావు. నువ్వు ఈరోజు ఏం చేస్తావు? ప్రెస్ పాస్ కేసు అయ్యింది అంటే నువ్వు ప్రెస్ పాస్ నువ్వే కోర్టును ధిక్కరించేంత కూడా ఎవడైనా ఏ మనిషికైనా హక్కు లేకపోతే కోర్టును ధిక్కరించాను. కోర్టులో పోయి నువ్వే స్టే తెచ్చుకుంటావు. నువ్వే స్టే తెచ్చుకుంటావు. స్టే కూడా ఉంది చెప్తుంది ఆ మాట చెప్తావు. నువ్వే స్టే తెచ్చుకుంటావు. నువ్వే కడతావు. అది ఎంతవరకు కరెక్ట్? సో అదొక్క ప్లాట్ ఆపితే మిగతా స్టే కాదు సార్, స్టేటస్ కో అంటారు. ప్లీజ్ స్టే ఎప్పుడు కూడా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న స్టే ఇవ్వరు. స్టేటస్ కో మెయింటైన్ స్టేటస్ కో అని కోర్టు అంటే ఎవరు కూడా ఆల్రెడీ ఎవరైతే కోర్టుకి వెళ్ళిండ్రో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా దాని మీద టచ్ చేయదు. కోర్టు కేసు డిసైడ్ అయితే వరకు స్టేటస్ కో ఇస్తారు కానీ స్టే ఆర్డర్ ఎవరికి ఇవ్వరు. నేను ఒక విషయం చెప్తా.